ఆచి చికెన్ మసాలా. బంగారం వెండి ధరలు అమాంతం భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్ లో ఇవాళ గోల్డ్ దాదాపు 8,000, వెండి 18,000 రూపాయల వరకు పెరిగాయి. ఈ పెరుగుదలకు బంగారం, వెండి, ఇతర విలువైన లోహాల దిగుమతులపై సుంకాన్ని భారీగా పెంచడమే కారణమని తెలుస్తుంది. ఇప్పటి వరకు 6% ఉన్న సుంకాలను 17% కేంద్ర ప్రభుత్వం పెంచింది. పెరిగిన ఈ సుంకాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇక నిన్న 1,456 పాయింట్లు పడి సెన్సెక్స్ 10 లక్షల కోట్ల నష్టపోయింది. ఇక ఇవాళ కూడా నష్టాల్లో ప్రారంభమై నెగిటివ్ గానే ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం 74,000 ఎగువన సెన్సెక్స్, 23,000 ఎగువన నిఫ్టీ ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఇవాళ దేశీయ స్టాక్ బులియన్ మార్కెట్లు ఎలా ఉంటాయో మార్కెట్ విశ్లేషకులు జీవీ సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అనుష. మనం చూసుకున్నట్టయితే బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ఏంటండి దీనికి అసలైన కారణాలు ఏంటంటారు? ఓకే, ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరగలేదు, కానీ మన దగ్గరే సుంకాలు పెంచడం తోటి గోల్డ్ సిల్వర్ పెరగడం జరిగింది. ఈ గోల్డ్ సిల్వర్ 6 నుంచి 15% ఎప్పుడైతే పెంచిండ్రో దీంట్లో అంటే ఈ 15%లో 10% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఉంటది, 5% అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కింద సెస్ అనమాట అంటారు దాన్ని, ఏఐడిసికి వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంటే 15% ఏదైతే పెంచిండ్రో ఈ 15% తోటి ఒక్కసారిగా మనకి వాళ్ళ గోల్డ్ వచ్చేటప్పటికి సుమారు 8,500, 9,000 దాకా పెరగడం జరిగింది. 17,780 అంటే 18,000 దాకా సిల్వర్ పెరగడం జరిగింది. అయితే మార్కెట్ లో డిస్కౌంట్ సేలే ఉంటది. ఎందుకోసం అంటే మార్కెట్ లో ఈ రేట్ ఏం పెరిగినా ఇవ్వరు, అంటే కొనరు జనం. ఎందుకంటే ఎక్సైజ్ డ్యూటీ పెంచిర్రు తప్ప, ఎక్సైజ్ డ్యూటీ పెంచిర్రు కానీ కాకపోతే ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్, వరల్డ్ మార్కెట్, ఏదైతే కమోడిటీస్ చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ అక్కడ పెరగలేదు కాబట్టి. కాకపోతే ఇక్కడ మనకేంటిది ఈ ఎక్కువ శాతం ఇప్పుడు ఏం జరుగుద్ది అంటే అనాథరైజ్డ్ అంటే ఏంటంటే బిల్ లేకుండా తీసుకునే వాళ్ళు ఎక్కువ అవుతారు. ఇప్పుడు జీరో బిజినెస్ అంటారు దాన్ని. అంటే డ్యూటీ కట్టాలంటే ఇప్పుడు మనకి సుమారుగా 1,70,000 ఉంది, ఇప్పుడు 1,61,000, 1,62,000, 1,63,000 పలుకుతుంది. ఏది గోల్డ్ తులం 1,63,000 అంటే 15% అంటే అదే అవుతుంది డ్యూటీ. అందుకని ఎక్కువ శాతం ఏం చేస్తారంటే ఎక్కువ శాతం ఇప్పుడు మళ్ళీ స్మగ్లింగ్ జరిగే అవకాశాలు ఉంటాయి, జీరో బిజినెస్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ గోల్డ్ ఏదైతే అఫీషియల్ గా కొనే వాళ్ళు ఉండి జిఎస్టీ తోటి అంటే అప్పుడు ఏమైతుంది, రేట్ ఎక్కువ అవుతుంది. అంటే మెయిన్ ఏం లేదు, ఇప్పుడు మొన్న మోడీ గారు ఏదైతే ఒక అనౌన్స్మెంట్ జరిగిందో అంటే మన ఆర్థిక వ్యవస్థ కూడా కొంచెం స్లో డౌన్ అవుతుంది అనేది. అయితే ఇన్ఫ్లేషన్ డేటా కూడా రావడం జరిగింది. నిన్న ఇన్ఫ్లేషన్ డేటా ఆల్రెడీ పెరగడం జరిగింది కంటిన్యూగా. కాకపోతే మార్కెట్ అనుకున్న దానికంటే పెద్దగా పెరగలేదని చెప్పేసి, అంటే ద్రవ్యోల్బణం మనం కొనుక్కునే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ధరలు పెరగడం అనమాట. ఆల్రెడీ అది అనౌన్స్ చేయడం జరిగింది. కాకపోతే ఎస్టిమేషన్ కంటే తక్కువ వచ్చింది అనేది ఉంది. 3.40 నుంచి 3.48కి రావడం జరిగింది. అనుకోవటం అయితే 3.65 ఎంతో ఎస్టిమేషన్, అంటే ఇంకా అనుకున్న దానికంటే తక్కువనే ఉంది. కానీ ఓవరాల్ గా అయితే ఇన్ఫ్లేషన్ కంటిన్యూ పెరుగుతుంది. ఆ సూచనతోటే మోడీ గారు ఒక 10 సూచనలు ఇవ్వడం జరిగింది. దాంట్లో మెయిన్ ఫస్ట్ వర్డ్ ఇదే, 1 సంవత్సరం పాటు బంగారం కొనొద్దు అనేది ఉద్దేశం. అంటే ఇప్పుడు ఏమైంది, ఉద్దేశం సూచన ఇవ్వడం ఒక వర్షన్, రెండోది ఏంది ఎక్సైజ్ డ్యూటీ పెంచడం ఒకటి. ఈ కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ ఆటోమేటిక్ గా పెరిగినప్పుడు ఆటోమేటిక్ ఏమైతుందంటే కొనుక్కునే వాళ్ళు కొంచెం వెనకం చేస్తారని, కొనుగోలుని వాయిదా చేస్తారని. అదే మాదిరి అంతకుముందు ఒక 2 years బ్యాక్ బడ్జెట్ లోనే డ్యూటీ తగ్గించడం జరిగింది. అంటే అప్పుడు దేశాలన్నీ కూడా ఆర్థిక వ్యవస్థలు బలోపేతంగా ఉన్నాయి. అందుకని ప్రతి దేశం యొక్క సెంట్రల్ బ్యాంకులు కొనుక్కోవడం జరిగింది. అప్పుడు మనోళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం జరిగింది. ఒక్కసారిగా 3,000, 4,000 కూడా ఏది పడడం జరిగింది ఆ టైంలో. ఏది ఒక 2 years బ్యాక్ అనుకుంటా, ఏది మన బడ్జెట్ లో గోల్డ్ సిల్వర్. ఇప్పుడు ఏమైంది, పెంచడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ లో మాత్రం పెరగలేదు, అది మామూలుగానే ఉంది. అది investing.com లో చూస్తే గోల్డ్ ఫ్లాట్ గానే ట్రేడ్ అవుతుంది. అక్కడ బ్రెంట్ ఆయిల్ మాత్రం అది కూడా ఫ్లాట్ గానే ట్రేడ్, అంటే 1% అటు ఇటుగా $106, $107 నిన్న అంతే ఉంది. ఈ రోజు కూడా $106.46 ట్రేడ్ అవుతుంది బ్రెంట్ ఆయిల్. సిల్వర్ మాత్రం 2% అక్కడ పెరిగింది, కానీ ఇక్కడ పెరిగింది 2% కంటే ఎక్కువ పెరిగింది. అది మనం గమనించాలి. ఇప్పుడు అక్కడ 2% సిల్వర్ పెరిగితే ఇక్కడ 6.5% పెరిగింది. అంటే 4.5% ఏదైతే ట్యాక్స్ పెంచారో, ఎక్సైజ్ డ్యూటీ పెంచారో అది ఇక్కడ మన ఎక్స్చేంజ్ లో పెరగడం జరిగింది. ఫిజికల్ కూడా ఇప్పుడు అంటే ఈ రోజు చాలా మంది మరి పాత రేట్లకు ఇస్తారా, ఎక్సైజ్ డ్యూటీ అమలుకి వచ్చేసింది వాళ్ళ నుంచి అమలు. కాబట్టి మరి ఈ అమలు అనేది
ఎలా అనేది అంటే తక్షణమే అమలు అన్నమాట ఈ రోజు నుంచే. కాబట్టి ఈ బంగారం కొట్లు మరి ఎలా బిహేవ్ చేస్తాయి, డిస్కౌంట్ లో ఇస్తాయా, కొనే వాళ్ళకి వితౌట్ బిల్ తోటి ఇస్తారా, ఇక అవన్నీ వాళ్ళని బట్టి ఉంటుంది, కొనుక్కునే వాళ్ళని బట్టి ఉంటుంది, అమ్మే వాళ్ళని బట్టి ఉంటుంది. కానీ అఫీషియల్ గా అయితే మాత్రం ఇది జరిగేది. ఇక మన మార్కెట్ లోకి వచ్చేటప్పటికి ఏదైతే బిఎస్సి సెన్సెక్స్ ఉందో 12 కంపెనీలు ప్లస్ లో ఉన్నాయి, 18 కంపెనీలు మైనస్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడిప్పుడే కొంచెం రికవరీ అవుతుంది మన మార్కెట్ లో. ఇవాళ బుధవారం అన్నమాట, వీక్లీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే ఏది ఎన్ఎస్సి. ఇప్పుడు కొంచెం మళ్ళీ అక్కడక్కడే ఉంటుంది. ఓవరాల్ గా ఉంటే ఫ్లాట్ గానే ఇవాళ క్లోజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఏది మన మార్కెట్ లో సాయంత్రానికి. ఇక గోల్డ్ మాత్రం ఇవాళ ఇంకా పాజిటివ్ లోనే క్లోజ్ అవుతుంది. ఇక చాలా మంది కొంచెం అవాయిడ్ చేయడం బెటర్ ఏమో, మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర తగ్గినప్పుడు కొనుక్కోవటం అనేది మన రోజు న్యూట్రల్ అన్నమాట. ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో ఆ ఇరాన్ అమెరికా మధ్యలో, ఇది ఒక రోజు 2 రోజులు పట్టడం, ఒక రోజు పెరగటం, 3 రోజులు తగ్గటం, మళ్ళీ ఒక రోజు పెరగటం, మళ్ళీ 3 రోజులు పెరిగితే ఒక రోజు తగ్గటం, ఇలా జరుగుతూ ఇవాళ ఏంటిదంటే ఒక న్యూస్ వచ్చేసింది కాబట్టి ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, మరి ఇది 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 మనకి వార్త. ఇంకా సత్యనారాయణ గారు, మనం చూసుకున్నట్టయితే ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశం అయితే జరగనుంది. ఈ కేబినెట్ నిర్ణయాలు ఏమైనా గోల్డ్ సిల్వర్ పైన ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? ఏముండదు, ఇది అయిపోయింది కదా, జీవో పాస్ అయిపోయినట్టే. అట్లా ఏముండదు. ఎందుకంటే ఇప్పుడు అప్పటి మాదిరి ప్రతి విషయం కూడా అప్పట్లో ఏంటంటే బడ్జెట్ ఉండేది, రైల్వే బడ్జెట్ ఒకటి, మామూలు జనరల్ బడ్జెట్ ఉండేది. ఏదైనా పెంచాలన్నా ఏదైనా చేయాలన్నా బడ్జెట్ లో ప్రవేశపెట్టేది. ఇప్పుడు అట్లా లేదు. ఏదైనా అనుకుంటే పిఎం గారు ఒక అనౌన్స్మెంట్ అయింది అంటే అప్లికబుల్ అంటారు అంతే. ఇక ఇప్పుడు కేబినెట్ అప్రూవల్ అయ్యాయి, అవి రొటీన్ గా అప్రూవల్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే కానీ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎవరికైతే మెజారిటీ ఎక్కువ ఉందో ఏదైనా బిల్లు పెట్టాలని ప్రతిపక్షాలు అడిగినా కానీ ఓకే పెడతారు, బిల్లు పాస్ అయిపోతుంది. ఎందుకంటే ప్రతిపక్షాలు అంతగా లేనప్పుడు వీళ్ళకే మెజారిటీ ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేసినా పాజిటివ్ గానే ఆ బిల్లు పాస్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సమావేశాలు అన్ని మామూలు రొటీన్ మ్యాటరే తప్ప ఇప్పుడు ఏదైనా చేయదలుచుకున్నా చెప్పదలుచుకున్నా అప్లికబుల్ అనగానే ఇంకా ఇమీడియట్ అప్లికబుల్. మనం తెల్లారి లేచేపాటికి ఇలా ఒక న్యూస్ వచ్చేస్తుంది. ఇప్పుడు అంతకుముందు కూడా పెట్రోల్ డీజిల్ 15 రోజులకు ఒకసారి పెంచేది, తర్వాత ఏమైంది, పొద్దున్నే 6 గంటలకే అప్డేట్ అయ్యేది. ఇప్పుడు సుమారు చాలా రోజులు అయింది, నెలలే అయింది ఏది పెంచగా. ఇప్పుడు $70 నుంచి $107 వచ్చినా కూడా మనకి ఇంకా పెట్రోల్ అనుకోండి, డీజిల్ అనుకోండి పెంచలేదు. గ్యాస్ మాత్రం ప్రతి నెల 1st తారీఖు మాత్రం అది అప్డేట్ అవుతుంటది, పెరుగుతూ ఉంటది. అయితే ఇప్పుడు ఇది పెరగలేదు కాబట్టి ఇంకా అవి కనుక పెంచితే ఇన్ఫ్లేషన్ ఇంకా పెరుగుతుంది. కానీ అందుకనే పెట్రోల్ డీజిల్ ఏవైతే ఆయిల్ ఓఎంసీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి ₹10 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం జరిగి మనకి బెనిఫిట్ ఇచ్చినట్టే, పెంచకుండా వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వటం. అంటే ఎక్సైజ్ డ్యూటీ తగ్గించుకోరు. మరి ఆ ఎక్సైజ్ డ్యూటీ 10% తగ్గిస్తే మళ్ళీ అది ఎక్కడ పోడాలి, ఇక్కడ పూడ్చారు. ఇప్పుడు ఏది గోల్డ్ మీద పూడ్చారు. అంటే ఈ గోల్డ్ మీద ఏం చేస్తారు, ఇప్పుడు ఎవరైతే కొనొద్దు అని అంటే ఊకోరు కాబట్టి డ్యూటీ పెంచితే ఎంతో కొద్ది మంది అయినా ఆగుతారు అనేది ఉద్దేశం అనమాట. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ 10 సూచనలు ఏవైతే ఉన్నాయో దానికి ఇండైరెక్ట్ గా సూచనలు ఇస్తే ఎవరు ఫాలో అయ్యే ఉద్దేశాలు ఉండవు. కొద్దిమంది ఉంటారు, కొద్దిమంది ఏంటిదంటే తప్పదని చెప్పేసి కొనుక్కునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కూడా తప్పదు అనుకునే వాళ్ళు కొనుక్కోండి, డ్యూటీ ఎక్కువ వేస్తారు దాంతో పాటే అనమాట. అందుకని ఇవన్నీ కూడా మనం కొంచెం మారింది అనుకోండి, ఆటోమేటిక్ గా మన ఎకానమీనే స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ కరోనా టైపే, కరోనా ఎలా అయితే జరిగిందో ఆ టైంలో ఆర్థిక వ్యవస్థ ఎలా అయితే చిన్నాభిన్నం అయిపోయిందో, స్లో డౌన్ అయిపోయిందో, జీడిపి కూడా పడిపోవడం జరిగింది. అలానే ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ కాబట్టి ఇప్పుడు సూచనలు ఇవ్వటం, ఏం జాగ్రత్తలు తీసుకోవటం. కాబట్టి పెట్రోల్ డీజిల్ ఇప్పటి వరకు ఇంకా పెంచలేదు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పెంచుతారని అందరూ క్యూలు కట్టి కొనుక్కున్నారు. కానీ ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చినా కూడా ఏం పెంచలేదు. అంటే అది కనుక పెంచితే ఇంకా భారం అవుతుంది మన ఎకానమీ మీద. అంటే ఏంది, అప్పుడు మార్కెట్ లో ఇక ప్రతి వస్తువుని పెంచుకుంటూ పోతారు. అందుకోసం పెంచకపోవచ్చు అనేది నా ఉద్దేశం. అది కనుక పెంచారు అనుకోండి ఇన్ఫ్లేషన్ ఇంకా పెరుగుతుంది. అయితే అలా కాకుండా ఇండైరెక్ట్ గా ఇలా అనమాట, ఏవైతే లగ్జరీ అనుకోండి, లేకపోతే ఇప్పుడు గోల్డ్ ఉంది, గోల్డ్ ఎవరు కొనుక్కుంటారు, మామూలు వాళ్ళు కొనుక్కోరు, కొంచెం హైలీ వాళ్ళు లేదు. ఇక అందుకని ఆ వర్గంలో మధ్యతరగతి వాళ్ళు పెళ్లిళ్ళకి వాటికి కొనుక్కుంటారు. ఆ మధ్యతరగతి వాళ్ళు కానీ హైలీ ఎవరైతే ఫైనాన్షియల్ సౌండ్ ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు. వాళ్ళు కొనుక్కునే బదులు దాని మీద ట్యాక్స్ వేయటం ఓకే అని చెప్పేసి అనమాట. అయితే మధ్యతరగతి వాళ్ళు కొనుక్కుంటారు. కానీ ఇక పెళ్లి కాబట్టి ఇక కొంతవరకే కొనుక్కుంటారు. తప్పదు అనుకున్న బేసిక్ ఏవైతే కావాలో అవే కొనుక్కొని అవే వాడుకుంటారు అంతే తప్ప ఇప్పుడు ఇవన్నీ ఇంకా ఏమేమి రాబోయే ఇంకేం చూస్తాం. ఆ 10 సూచనలు ఏవైతే ఉన్నాయో
అవన్నీ ఇండైరెక్ట్ గా ఇప్పుడు ఒకటి స్టార్ట్ అయింది, ఏది దాని మీద ఎక్సైజ్ డ్యూటీ. ఇంకా మిగిలిన వాటి 9 మీద ఎలా ఉండబోతాయి అనేది చూడాలి మనం. ఏదున్నా ఇరాన్ అమెరికా యుద్ధం ఆగిపోతే తప్ప మళ్ళీ మన ఎకానమీ కానీ ప్రపంచ దేశాలు మళ్ళీ మన రూపీ ఏదైతే ఉందో ఆల్ టైమ్ లోకి రావటం, ఆ ఆల్ టైమ్ లోకి వచ్చే ఎప్పుడైతే నిన్న రావటం జరిగిందో మన కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్ గా దీని మీద సుంకం పెంచడం, ఏది గోల్డ్ మీద ఎక్సైజ్ డ్యూటీ, గోల్డ్ సిల్వర్ ప్లాటినం ఈ మూడింటి మీద జరిగింది అనమాట. అక్కడ యుద్ధం జరుగుతుందా జరగట్లేదా, పోస్ట్ పోనా, సఫలమా విఫలమా అంటే ఏమి లేదు, ఇంకా అది చర్చలు అంటారు వాళ్ళు. అయితే ఇప్పుడు ఇరాన్ వాళ్ళ ఉత్పత్తి ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉందో వాళ్ళు నిలవబెట్టుకోవడానికి ప్లేస్ లేదనమాట. అయితే సముద్రంలోనే వదిలిపెడుతారు అనేది వార్తలు. మరి సముద్రంలోనే వదిలిపెడితే మరి ఆ సముద్రం అంతా కలుషితం అయిపోతుంది. ఏం జరుగుద్ది, రేపు ఎలాంటి చర్యలు తీసుకుంటారు దాని మీద అనేది మరి చూడాలి. సత్యనారాయణ గారు, అయితే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరి దీని ప్రభావం ఏమైనా మార్కెట్లపై చూపే అవకాశం ఉంటుంది అంటారా? పెరిగితే మాత్రం ఖాయం ఉండటం. ఇన్ఫ్లేషన్ మామూలుగా పెరగదు, ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగింది అంటే మన సేవింగ్స్ పోతాయి, ప్రతిదీ ఖర్చు ఎక్కువ అవుతుంది. అంటే 10 రూపాయలు వస్తువు 20, 30, 40 ఇప్పటికే పెంచేసారు ఆల్రెడీ. పెట్రోల్ డీజిల్ పెరగకపోయినా గ్యాస్ పెరిగేటప్పటికి గ్యాస్ తోటి ఆల్టర్నేటివ్ అంటే హోటల్స్ అనుకోండి, మెస్లు అనుకోండి, అవన్నీ కూడా ఆల్రెడీ పెంచడం జరిగింది. కాబట్టి ఇంకా పెట్రోల్ డీజిల్ కూడా పెరిగితే మీరు అన్నట్టు ఇంకా పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. పెరుగుతాయి. ఆ పెరిగేది ఏంది, ఇక్కడ 10 రూపాయలు పెరిగితే మన మీద 3-4 రెట్లు భారం పడుతుంది. అంటే సామాన్యుడి మీద ఏమనంటే పెట్రోల్ పెరిగింది కదా నీకు తెలియదా. ఇప్పటికే చాలా మంది మీరు ఎక్కడన్నా ఏదైనా కొనాలని అడిగితే ఏందమ్మా ఇంత పెరిగిందంటే యుద్ధం అటయ్యా, యుద్ధంతో అన్ని పెరిగినాయ్యా అందుకని ఇంక పెంచిందంటూ మనం కూడా మాట్లాడటానికి లేదు. ఏమనంటే అదొక రీజన్, అదొక కాజ్ దొరికింది. అంటే పెరిగింది 10 అయితే పెంచేది 3-4 రెట్లు ఉంటుంది. జనరల్ గా ఎప్పుడు ఇలానే జరుగుతూ ఉంటుంది. తగ్గించినప్పుడు ఏం తగ్గవు, కానీ పెరిగినప్పుడు మాత్రం పెరుగుతూ ఉంటాయి. పెట్రోల్ డీజిల్ ఇప్పుడు మీరు అన్నట్టు పెరిగితే మాత్రం ఇన్ఫ్లేషన్ ఇంకా పెరిగే అవకాశాలు, ఇప్పటికే పెరిగింది ఇన్ఫ్లేషన్, ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి పోస్ట్ పోన్ చేస్తారా, ఆల్టర్నేటివ్ గా ఏమన్నా ప్లాన్ చేస్తారా? ఎందుకోసం అంటే ఉదాహరణకి ఎప్పుడు చూసినా అంతకు ముందుకి ఇప్పటికి చాలా తేడాలు ఉన్నాయి గవర్నమెంట్ లోని. ఉదాహరణకి ఇప్పుడు సుంకాలు టారిఫ్లు మనకి 1 year 2-3 months అనమాట. ఏది ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నుకున్న పడ్డ తర్వాత ఫిబ్రవరి వరకు 1 year + 1 year 2-3 months అనమాట. అప్పటి వరకు కూడా సుంకాలు టారిఫ్లు ప్రతి దేశం మీద వేసినా మనం ఎక్స్పోర్ట్ చేయము, సుంకాల టారిఫ్లు ఒప్పుకోము. చివరికి అక్కడ కోర్టు వచ్చేదాకా లేదు, ఇద్దరి మధ్యలో సెటిల్మెంట్ జరిగింది. ఏది 15% అంతకుముందు కంటే కూడా అని. అప్పటికి ఈ మధ్యలో మన దగ్గర ఉన్నటువంటి ఉత్పత్తి గోడౌన్లు అంటాం, ఇన్వెంటరీస్ అంటాం, నిల్వలు అంటాం, ఈ బఫర్ గోడౌన్స్ లో మన నిల్వలు మిగిలిపోవటం, ఈ ఇన్వెంటరీస్ నిల్వలు పేరుకుపోవటం, ఒక్కసారిగా మన ఎకానమీ మీద స్లో డౌన్ అవటం. అంటే ఏంటి, ఎగుమతులు ఎప్పుడైతే లేవో, ఎగుమతి లేకపోతే ఫారెన్ కరెన్సీ ఉండదు, ఉపాధి కోల్పోతారు, ఉద్యోగాలు పోతాయి. ఒక్కసారిగా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, జిఎస్టీ తగ్గించడం జరిగింది. ఒక్కసారి జిఎస్టీ తగ్గగానే అసలు గోడౌన్లు మొత్తం ఖాళీ అయిపోయినాయి. ఎందుకు ఖాళీ అయిపోయినాయి, మనమే కొనుక్కోండి. జిఎస్టీ తగ్గేటప్పటికి 2 వీలర్స్ 4 వీలర్స్ టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఏసీలు అందరు కొనేసుకోరు జిఎస్టీ తగ్గిందని, సెల్ ఫోన్లు అలా అనమాట. అప్పుడు ఏమైతుంది, మళ్ళీ ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డాక మళ్ళీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్, ఏది ఇరాన్ అమెరికా బ్రెంట్ ఆయిల్ అనేది మనకి భారం. అందుకనే సోలార్ వాడండి, కోల్ వాడండి, బొగ్గు లేదు, ప్రత్యామ్నాయంగా పవర్ కరెంట్ తోటి వాడండి అని, అంటే స్టవ్లు కానీ అటువంటి, అంటే ఇప్పటికే చాలా వరకు మారటం జరిగింది. ఇంకా మారింది అనుకోండి, మనకు క్రూడ్ ఆయిల్ పని ఉండొద్దు, ప్లస్ బంగారం దిగుమతి చేసుకోవద్దు. మన దగ్గర చాలా ఉంది, మన దగ్గర నిల్వలు అంతకుముందు కూడా ఒకసారి చెప్పడం జరిగింది. ప్రపంచ దేశాల్లో ఎన్ని దేశాల్లో ఎంత ఉందో అన్ని దేశాల కంటే మన దగ్గర, మన ప్రజల దగ్గర, మన జనాల దగ్గర అంతకంటే ఎక్కువ నిల్వలు ఉన్నాయని చెప్పేసి మనం ఒకసారి చెప్పడం కూడా జరిగింది. అంటే అంత నిల్వలు ఉండి ఇప్పుడు మనం కొనకూడదు, అంటే ఈ టైంలో మళ్ళీ 1 year అయిపోయి తగ్గింది అనుకోండి, ఆర్థికంగా బాగుంటే కొంటారు. దేశాలకు ఉంటే మనం కొనుక్కునేది ఏందనుకుంటారు జనాలు. ఎందుకంటే అంతకుముందు ఆర్థిక వ్యవస్థ బాగున్నాయి కాబట్టి కొనుక్కోరు. ఇప్పుడు ఏమైంది, ఆర్థిక వ్యవస్థ ప్రతి దేశం చిన్న అభినవటం, ప్రతి దేశం కరెన్సీ ఆల్ టైం లోకి పోవటం. ఇంకా ఒకటి కూడా ఉంది, ఈ గోల్డ్ అంటే ఇట్లానే కనుక యుద్ధం జరుగుతూ ఉంటే ఇంకా కొన్ని దేశాలు వాళ్ళ యొక్క బంగారం నిల్వలు అమ్మకాలు పెడతాయి. అమ్మకాలు కనుక పెడితే ఎన్ని దేశాలు అమ్మకం పెడితే, ఇప్పుడైతే పోలాండ్ ఒకటి, రష్యా ఒకటి వినపడుతుంది పేరు అమ్మకానికి. అయితే ఆల్రెడీ టర్కీ అయితే తుర్కీ అమ్మేయటం కూడా జరిగిపోయింది. అయితే ఈ పోలాండ్, రష్యా కాకుండా ఇంకేమన్నా దేశాలు బయటపడతాయో తెలియదు పేర్లు. అవి కనుక బయటపడి గోల్డ్ కనుక అమ్మటం మొదలు పెడితే ఇంకా ఫాలో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు డ్యూటీ పెంచారు కాబట్టి మన దగ్గర పెరిగింది,
ఓవరాల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో అయితే ఏం లేదు, మామూలుగానే ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.